హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే, ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, పాత పెన్షన్ అమలుకు గ్రీన్ సిగ్నల్ అంటూ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక మారిన విధానాల కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ విధానం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. కొత్త పెన్షన్ పథకం అమలుతో ఆర్థిక ప్రయోజనాలు చాలా తక్కువగా వస్తుంటాయి. ఇక ఓపీఎస్ అమలుతో ఉద్యోగులకు లబ్ధి తగ్గిపోవడంతో దేశవ్యాప్తంగా ఈ విధానంపై ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇక ఓపీఎస్ రద్దు, పాత పెన్షన్ ముద్దు అంటూ దేశవ్యాప్తంగా ఉద్యమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా పాత పెన్షన్ పథకం అమలు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం ముందుకు వచ్చేసింది. ఓపీఎస్ అమలులో ప్రక్రియ ప్రారంభమైందని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రకటించారు. ఇక బెంగళూరులో ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆఫీసు బేరర్లు తమ సమస్యలను మంత్రికి వివరించారు. ఈ క్రమంలో ఓపీఎస్పై కూడా చర్చించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ అయిన ఓపీఎస్ విషయాన్ని ఉద్యోగులు ప్రస్తావించారు. మేనిఫెస్టోలో కూడా పెట్టారని గుర్తు చేశారు. ఉద్యోగుల డిమాండ్లను విన్న డిప్యూటీ సీఎం శివకుమార్ కీలక ప్రకటన కూడా చేశారు. ఇక పాత పెన్షన్ పద్ధతి అమలుపై రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. అంజుమ్ పర్వేజ్ చైర్మన్గా వేసిన కమిటీ అధ్యయనం చేసిన అనంతరం ఓపీఎస్పై చర్యలు తీసుకుంటాము. ఓపీఎస్ అమలుకు తప్పనిసరిగా కావలసిన చర్యలు ప్రభుత్వం చేపడుతుంది. కమిటీ నివేదికను అధ్యయనం చేస్తాము. ఎన్నికల సందర్భంగా మా పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన ఓపీఎస్ అమలు చేసే బాధ్యత మాది అని డీకే శివకుమార్ గారు ప్రకటించారు. మేము తప్పకుండా చేస్తాము, కానీ సమయం, ఓపిక అవసరం అని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అత్యుత్తమ సేవలు అందిస్తుంది. ప్రభుత్వం బాధ్యతతో చేస్తున్న పనులు ఉద్యోగులు సహకరించాల్సి ఉంటుంది. ఉద్యోగులు అనేవారు గుడిలో పూజారులు లాంటి వారు. ప్రజలకు ఏం కావాల్సిందో పూజారులు నేరుగా దేవుడి వద్ద చెప్పుకోవాల్సి ఉంటుంది. నేను కూడా 38 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నా అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇద్దరూ ఒకటే అని స్పష్టం చేశారు.